సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక్క రిక్వెస్ట్, వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ లాస్ట్ వీడియో చూసి ఈ వీడియో కూడా చూస్తున్న వాళ్ళందరూ అయితే ఒక్కసారి కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది రెగ్యులర్గా ఎంతమంది వీడియోలు చూస్తున్నారని చెప్పేసి. స్టార్టింగే ట్రాఫిక్ ఈరోజు అయితే నేను రెండు వర్క్స్ అనుకుంటున్నాను. ఒకటేమో నార్మల్గా మనం డైలీ అబ్జర్వేషన్ చేసినట్టు బ్లాగ్ చేద్దామని, లేకపోతే నా బైక్ వెనకాల వీలు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను చాలా, ఆ వీలు రిపేర్ చేపిద్దామని అనుకుంటున్నాను. ఎలాగో మనం వెళ్ళే షోరూమ్ ముందు నుంచే కాబట్టి చూద్దాం. ఒకవేళ అడిగితే ఏంది ప్రాబ్లం అసలు ఏందని చెప్పేసి. నాకు తెలిసి బేరింగ్స్ చేంజ్ చేయాలి అనుకుంటున్నా, చాలా రోజులైంది చేంజ్ చేసి. అయితే అవి వీల్ బేరింగ్స్ అన్న స్పాకెట్ బేరింగ్స్ అయితే. అండ్ లెట్స్ సీ, చూద్దాం. అంబులెన్సా ఏంట్రా? అంబులెన్స్లో పేషెంట్కి బదులు డైరెక్ట్ అది ఉంది, దాన్ని ఏమంటారు, కాఫిన్ బాక్స్, కాఫిన్, కఫిన్. ఓకే, అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనందరికీ చలాన్లో డిస్కౌంట్ వచ్చేసింది నిన్న నుండే అనుకుంటా స్టార్టింగ్. నేనైతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఆ వెబ్సైట్ ఎర్రర్ అని చూపిస్తుంది, సమ్ ఎర్రర్స్ చూపిస్తున్నాయి. ఒకవేళ మీకు ఇట్లా చలాన్లు ఉంటే మాత్రం ఇప్పుడే కట్టేసుకోండి. 80% డిస్కౌంట్ అంటే మామూలు విషయం కాదు, తొందరగా కట్టేసుకోండి. కొత్త చలాన్లు పడనివ్వకండి మళ్ళీ, ఓకేనా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా చలాను అది ఓవర్ స్పీడ్ది చలాన్ ఉంది కదా, తగ్గిపోతుంది ఇప్పుడు. ఒక అది కట్టేసుకుంటే అయిపోద్ది. హిమాలయన్ 450యా? 450ఏనా? ఏడ పడతాడ కెమెరాలు ఉన్నాయి, మనం చూసుకోవాలి. స్పీడ్ గన్స్, సారీ. ప్లాన్లో కొన్ని చేంజ్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 2 అని చెప్పాను, ఇప్పుడు నాకైతే ఏం ఇంట్రెస్ట్ రావడంలే. నా బైక్ టైరు దారుణంగా ఉంది, మరీ ఘోరంగా. చూడండి, స్మోకింగ్ యూస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్, మిడిల్ ఫింగర్ అక్కడ ఆఫ్ లేదు కానీ స్మోకింగ్ ఈస్ ఎంజాయ్మెంట్ లైఫ్. 4Q అనే ఒక సింబల్, సూపర్. అట్లా ఉండాలి యాటిట్యూడ్ కొటేషన్స్. ఎంత వేస్తా ముందు బెండు తీస్తా? అది బెండు తీస్తే ఎంత అవుతుంది? 700 రూపీస్ అవుతుంది. దాంతోపాటు టైర్ కూడా వేయాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు బాబు. వెనకాల టైర్ అటు ఇటు పోతున్నది అంటే ముందు టైర్ బెండ్ ఉంది అంటాడు ఎందుకు. షోరూమ్ ఏమో అలైన్మెంట్ ఏమన్నాడు, వాడేమో అలైన్మెంట్ సేమ్ ఉంది అంటుండు. వీళ్ళకి ఎప్పుడు ఇస్తాం ఏమవుతుందో.
ఆయనకు అడిగితే వెనకాల టైర్ మంచిగానే ఉంది అంటున్నాడు. బయట ఉంది టైర్ అటు ఇటు పోతున్నా బ్రో. మనం ఇట్లా అంటే నార్మల్గా స్లోగా అన్నా కూడా అటు ఇట్లా స్వింగ్ అవుతున్నా టైరు. చైన్ టైట్ చేస్తే కొంచెంసేపటి వరకు టైట్ ఉంటుంది, మళ్ళీ ఇట్లా అవుతుంది. అవును ఇక్కడేమో బేరింగ్ అంటాడు, ఇంకోడేమో బెండ్ అంటాడు. ఏంద్రా స్వామి నాకు ఇది చేసేయని అయితే చెప్పిన.